అందరికీ నమస్కారం. నా పేరు ఒలిదర్ రెడ్డి, CEO ఆఫ్ స్ఫూర్తి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు. మేడం మన కల్చరల్ హెడ్. కాలేజ్లో అన్ని కల్చరల్ ఈవెంట్స్కి ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ కాలేజ్లో చేయాలనుకుంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ కానీ మేడమే అన్ని చేస్తారు. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్కారం. నమస్తే మేడం. మీ గురించి అండ్ మీ కాలేజ్లో ఇక్కడ ఏంటో మీరు ఒకసారి మన ఆడియన్స్కి, పేరెంట్స్కి ఒకసారి చెప్పండి మేడం. ఇక్కడ చదువుతో పాటు ముఖ్యంగా కల్చరల్ క్లబ్ నిర్వహించడానికి కారణం ఏంటంటే పిల్లలకి రాను రాను మన కల్చర్, మన ఆచారాలు, వ్యవహారాలు తెలియకపోవడం కారణం చేత ఇది పెట్టాలన్నటువంటి ఒక కాన్సెప్ట్. చాలా మందికి ఏంటంటే కాలేజ్లో ఏంటి చిన్న పిల్లల కల్చరల్ ఇలాంటివి చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ పిల్లలు బయట నుంచి వస్తుంది టాక్స్. కానీ అది కాదు, మన కల్చర్ తెలియట్లేదు ఇప్పటి జనరేషన్కి. ఏమైనప్పటికీ కూడా టెక్నాలజీ అంటారు, డిజిటల్ మార్కెటింగ్ అంటారు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటికి భ్రమపడుతున్నారు. అవి చేయాలన్నప్పటికీ కూడా మనకు ఫస్ట్ మన కల్చర్ తెలియాలి. దానికోసమని సాంస్కృతిక కార్యక్రమాలు స్ఫూర్తి డిగ్రీ కాలేజ్లో నిర్వహించాలనేసి గత 3 సంవత్సరాలుగా, అంటే ఇంకా ఎక్కువగా పిల్లల్ని యాక్టివ్ చేయడానికి ఎక్కువ చేయడం జరుగుతుందండి. ఈ కల్చరల్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, స్టేజీ ఫియర్ పోతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతున్నాయో అవి బయటకు రావడం. ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాల్లో ఏంటంటే బతుకమ్మ, బోనాల పండుగ, ఈ పిల్లలకి ఏంటంటే చాలా యాక్టివ్ గా చదువుతో పాటు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, మేడం ఎప్పుడు అని అంత ఎగ్జైటింగ్ గా ఉంటుంది సార్ ఇక్కడ. కాబట్టి పిల్లల కోసం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏవైతున్నాయో వాటిని ఎక్కువ చేయాలన్నటువంటి దాంతో ఏమవుతుంది అనేసరికి క్లాసులకి రావడము ప్లస్ ఆ వీక్ మొత్తం ఫుల్ అటెండెన్స్, పిల్లలకి కూడా ఇంట్రెస్ట్, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. కాబట్టి పిల్లలకు ఏది కావాలో దాన్ని అందిస్తూ దాంతో పాటు విద్యను అందించాలనే స్ఫూర్తి కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి, ముఖ్యంగా చెప్పాలంటే.